షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ₹1,00,00,000 పెట్టంగానే పెట్టుబడిగా సంవత్సరానికి తిరిగి 50% మినిమం మనకు రాబడి వచ్చే ఆ కైండ్ ఆఫ్ ఐడియా అని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటి ₹1,00,00,000 అంటున్నారు, ₹1,00,00,000 మా అందరి దగ్గర ఉండవు కదా అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. అంటే మీరు 1,00,00,000 కాదు, ఒక 50 లక్షలు పెడతారా, 20 లక్షలు పెడతారా, 10 లక్షలు పెడతారా, బట్ ఒక లంసమ్ అమౌంట్ అనేది మీరు ఏదైతే మీరు నిర్ణయించుకుంటారో ఆ లంసమ్ అమౌంట్కి సంవత్సరం తిరగగానే మనకి కనీసం ఒక 50% లేదా ఒక 30%, ఎందుకంటే ఎలాంటి వ్యాపారంలో కానివ్వండి, ఎలాంటి బిజినెస్లో కానివ్వండి, ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వీస్లో కూడా మీకు 30 to 50% పర్ యానం సంపాదించే స్కోప్ జనరల్గా ఉండదు. కానీ ఈ విషయము నాతో పాటు ఒక చాలా పెద్ద నేషనల్ డైలీ వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్లో ఇది మెన్షన్ చేశారు. సో ఇది నేను కాదు, వాళ్ళు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకోండి, అవర్ లిస్ట్ టుడే comprises consumer durable companies with a target upside potential of 55%. నేనైతే 50% చెప్పా, ఆర్ 30% వచ్చినా మనకు చాలు. లైక్ లిటరల్గా 55% వరకు ఈ స్టాక్స్ మీకు ఒక సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో ఇవ్వబోతుంది. The stocks have been collated with data from the latest stock reports plus report dated October 21st, 2025. అంటే ముహూర్త్ ట్రేడింగ్ నుంచి స్టార్ట్ అయిందనమాట ఇది. సో ద లిస్ట్ ఆల్సో కంటైన్స్ అ కౌంట్ ఆఫ్ అనలిస్ట్ ఇవాల్యుయేటింగ్ ఈచ్ స్టాక్. ఎంతమంది పెద్దలు, ఎక్స్పర్ట్స్, ఇన్వెస్ట్మెంట్ కోచ్ వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే రికమెండ్ చేశారో వాళ్ళ నంబర్ కూడా ఇచ్చామంటే ఒక కంపెనీ పేరు ఇచ్చేసి దాని పక్కన ఒక్కరు ఒకవేళ రికమెండ్ చేస్తే 1 అని ఇస్తారు, నలుగురు ఇస్తే 4 అని ఇస్తారన్నమాట. సో అది నేను చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ రిపోర్ట్ వీ హ్యావ్ సెలెక్టెడ్ స్టాక్స్ వేర్ ద కౌంట్ ఆఫ్ అనలిస్ట్ ఈజ్ అట్లీస్ట్ 13 మంది వరకు కూడా రికమెండ్ చేసిన స్టాక్స్ పేర్లు ఉన్నాయి. అండ్ ది యావరేజ్ స్టాక్ రిపోర్ట్ స్కోర్ ఈజ్ అట్లీస్ట్ 4. ద లిస్ట్ హ్యాస్ బీన్ సార్టెడ్ విత్ ది హైయెస్ట్ పొటెన్షియల్ స్టాక్ కమింగ్ అట్ ద టాప్. ఈ ఇంగ్లీష్ మాటలకు పక్కన పెడదాం మనం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డబ్బులు ఎందులో వస్తాయి, రిస్క్ ఎంత ఉంది చూడండి. 50% వరకు మనము ఒకవేళ ఆలోచిస్తున్నామంటే ఒక 5% అన్న రిస్క్ ఉంటుంది కదండి, అది మనం బేర్ చేసుకోవాలి. నా నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ స్టాక్స్ అప్సైడ్ పొటెన్షియల్ ఎంత ఉంది? ఫస్ట్ కంపెనీ పేరు వర్ల్పూల్ ఉంది. లేటెస్ట్ స్కోర్ చూసుకుంటే 7 దే హ్యావ్ సపోర్టెడ్ అండ్ 55% వరకు పెరుగుతుంది అంటున్నారు. వర్ల్పూల్ అంటే అందరికీ తెలుసండి, వర్ల్పూల్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి, వర్ల్పూల్ ఏసీస్ ఉన్నాయి, వర్ల్పూల్ వాషింగ్ మెషిన్ ఉంది, అఫ్ కోర్స్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో దీంతో పాటే సెరా శానిటరీ వేర్ ఉంది, 48% పెరుగుతుంది అంటున్నారు. డిక్సన్ టెక్నాలజీస్ అంటున్నారు 43%. కజారియా సెరామిక్స్ అంటే మనకు కావాల్సిన ఇంటి కోసం ఫ్లోరింగ్ కానివ్వండి 41% పెరుగుతుంది అంటున్నారు. వీగార్డ్ ఇండస్ట్రీస్ అంటే వీగార్డ్ స్టెబిలైజర్స్ ఉన్నాయి, ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, వీళ్ళకి 32% పెరుగుతుంది అంటున్నారు. హ్యావెల్స్ ఇండియా ఎలక్ట్రికల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ 31% అంటున్నారు. సెంచురీ ప్లై 25%, వోల్టాస్ 25%, టైటన్ కంపెనీ 24% అంటున్నారు. బ్లూ స్టార్ ఫ్రిడ్జ్, ఏసీ చాలా ఉన్నాయి, 23% పెరుగుతుంది అంటున్నారు. యాంబర్ ఎంటర్ప్రైజెస్ నేను ఎప్పుడు వినలేదు, మేబీ 23% అంటున్నారు. బాటా ఇండియా, బాటా చెప్పులు లేని అసలు ఏ ఫ్యామిలీ అయినా ఉంటుందా? సో 12% పెరుగుతుంది అంటున్నారు. నా ఇప్పుడు ఒక విషయం ఇక్కడ, ద పాయింట్ ఈస్ ఈ స్టాక్స్ చాలా మంచివి కొనుక్కోండి అని చెప్పేసి నేను చెప్పను. ఎందుకంటే మీరు మీ హోంవర్క్ చేసుకోవాలి దయచేసి. అది ఎలా చేయాలి సార్ మాకు తెలియదు అంటే సింపుల్గా మీకు 2 ఆప్షన్స్ ఇస్తా. ఒకటి ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, చార్ట్లో ఎలా హోంవర్క్ చేసుకోవాలి, స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే అయినా మీకు కాస్తంత డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, లేదు సార్ నేర్చుకుందాం సార్ అంటే కాల్ చేయండి, ఓకేనా. ఫస్ట్ నేను మీ అందరు చూపిస్తాను. ఇక్కడ వర్ల్పూల్ ఆఫ్ ఇండియా 55% పెరుగుతుంది అంటున్నారు. సో చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్. సో ఇది నేను వర్ల్పూల్ చార్ట్ పెట్టానండి, ఇది మంత్లీ చార్ట్ అనమాట. 1M NSE అని ఉంది, వర్ల్పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 1M అంటే ఈ ఈచ్ గీత ఏదైతే చూస్తున్నారో ఈ బార్ క్యాండిల్ స్టిక్ అంటారు దీన్ని కూడా. ఇది 1 మంత్ అనమాట, ఒక నెలది. 3rd జూన్కి ఇది ఆ రోజున 2024 జూన్ నెలది. ఇది చూసుకుంటే 1st జూలై, ఇవన్నీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 2024, నవంబర్, అండ్ దీని తర్వాత జనవరి, డిసెంబర్, తర్వాత జాన్, అండ్ మీకు ఫెబ్ 2025 ఈ నెలలన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక స్టాక్ని,
ఇది ఒక్కటే విధానం ఉంటుందా లేదంటే ఇంకేదైనా మనకు టూల్స్ ఉన్నాయా అంటే దాదాపు మనం వాడే కనీసం ఒక 4 టూల్లో నుంచి నేను మీకు ఫ్రీగా ఒక టూల్ ఇప్పుడు నేర్పిస్తాను. ఓకేనా? మరి చూడండి. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఏంటంటే ఆల్ టైమ్ హై ఎక్కడుంది అని చెప్పేసి ఫస్ట్ వెతకాలి. ఇదిగోండి, ఇది మొత్తము ఈ స్టాక్కి 2011 నుంచి ఉందండి. సో ఇక్కడ ఆ టైంలో రేట్ చూసుకుంటే దాదాపు 111 రూపాయలు. ఇది లైఫ్ టైం హై చూసుకుంటే దాదాపు మనకి స్టాకు కాదన్నా కానీ 2780 రూపాయల వరకు వెళ్ళిందండి. దట్ ఈస్ ఇన్ ది ఇయర్ 2021లో వెళ్ళింది. మరి దాని తర్వాత అది పెరగల. నా సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు సింపుల్గా ఒక లైన్ డ్రా చేయండి. ట్రెండ్ లైన్ అంటారు దీన్ని. ఇది 4 టూల్లలో ఒక టూల్ భాగం అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకు ట్రెండ్ లైన్ టూల్ వల్ల చూడండి ఇలా స్మూత్గా పెరుగుతూ వెళ్ళింది. సో అలాగే ఇక్కడ బ్రేక్ అయిందండి ట్రెండ్ లైన్. సో ఇక్కడ బ్రేక్ అయిందంటే మనం ఏం చేయాలి, ఇంకొక ఫాల్ కోసము ఒక గీత అనేది ఇక్కడ మనం డ్రా చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఇలా జరిగింది. సో నా ఇప్పుడు దీన్ని నేను జూమ్ ఇన్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ ఇక్కడ పెరిగినట్లే పెరిగి మళ్ళీ పడిపోయిందండి. ఇక్కడ మనం చూసుకుంటే సో చూడండి ఇలా పెరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇది పెరిగిన తర్వాత కూడా పడిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ లైన్ని ఇలా నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో పెరిగేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బార్ కింది నుంచి లైన్ రావాలి, పడిపోయేటప్పుడు బార్ పై నుంచి రావాలన్నమాట ట్రెండ్ లైన్. గమనించండి. అవసరమైతే వీడియోని పాజ్ చేయండి. నేర్చుకునేటప్పుడు ఇవన్నీ ఫ్రీ చార్ట్స్ అండి, మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈసారి సరే ఇప్పుడు 2025లో వీళ్ళు రికమెండ్ చేశారు. ఎలా చేశారు, అసలు ఎలా తెలవాలి మనకి అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఫాల్ అయ్యేటప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను నేను. సో ఇప్పుడు ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ, ఓహో ఇలా పెరిగిన తర్వాత ఇలా పడిపోయింది కాబట్టి ఈ లైన్ మళ్ళీ ఇక్కడ పడిపోయేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా మనం డ్రా చేసిన లైన్ బయటికి వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ స్మార్ట్ అక్యుములేషన్ నడుస్తుంది, డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ లేదు. మరి అక్యుములేషన్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, అది ఇంకో టూల్. దానికి కనీసం ఇంకో గంట క్లాస్ ఉంటుందిలేండి, అది వేరే విషయం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అక్యుములేషన్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి స్టాక్ అనేది పెరిగిపోవడం మొదలవుతుంది. సో ఇది స్మార్ట్ విధానం కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా హోంవర్క్ చూపించిన ప్రతి కంపెనీకి మీరు ఇలాంటి హోంవర్క్ జాగ్రత్తగా చేసుకోండి. దాని స్క్రీన్ షాట్ తీయండి. డౌట్స్ ఉన్నప్పుడు నన్ను కాల్ చేసి అడగండి, నేను మీ అందరికీ నేర్పిస్తాను మాస్టర్ క్లాస్లో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.